ప్రోస్టేట్ ఒక లక్షణాలు. ఇది కరెక్ట్‌గా మన మూత్ర సంచికి, మూత్రనాళానికి మధ్యలో ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఎప్పుడైతే గ్రంథి పెరుగుతుందో ఆహ్, పాస్ పోసుకోవడానికి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఫ్లో అన్నది చాలా స్లోగా ఉంటుంది వాళ్ళకి. ధార అన్నది చాలా మెల్లగా వస్తుంది. అలాగే అది అడ్డంగా ఉండడం వలన కంప్లీట్‌గా ఎవాక్యుయేట్ చేసే ఫీలింగ్ వాళ్ళకి ఉండదు. అంటే కొంత ఉండిపోయినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఉండిపోవడం వల్ల ఏమవుతుంది ఫ్రీక్వెంట్‌గా అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సొస్తుంది బాత్రూమ్‌కి. అలాగే కొంతమందికి ఈ ఇవన్నీ కాకుండా స్లోగా యూరిన్ ఎళ్ళడం, ఫ్రీక్వెంట్‌గా ఎళ్ళడం, అర్జెన్సీ అంటాం. అంటే ఆపుకోలేని గుణాలు ఇవన్నీ చాలా చిన్న చిన్న సింప్టమ్స్‌గానే మొదలవుతాయి. కానీ అది బినైనా, మాలిగ్నెంటా అన్న విషయం మనకి తెలీదు. అంటే క్యాన్సరా, క్యాన్సర్ కానీ ప్రోస్టేట్ ఒక గ్రోత్ అన్నది మనకు తెలీదు. అది ఎలా తెలుస్తుంది? అది మనకి ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్‌ని సంప్రదించాలి. సంప్రదించినప్పుడు కొన్ని టెస్ట్‌లుంటాయి. కానీ రొటీన్‌గా మనకి క్యాన్సర్ ఏదైతే బాగా చిన్నగా ఉన్న స్టేజ్‌లో ఇలాంటి సింప్టమ్స్ లేకపోవచ్చు. సో, లేకపోవడం వలన ఏమవుతుందంటే మనం చాలా మట్టుగా ఈ క్యాన్సర్, ప్రోస్టేటిక్ క్యాన్సర్‌ని మిస్ చేసేస్తాం.